హాయ్ హలో వెల్కమ్ టు ఇన్ఫ్రా న్యూస్ షో. మీకు తెలుసా రూపాయి విలువ రోజు రోజుకి పడిపోతూ వస్తుంది. ఎందుకో తెలుసా? ఎస్, డాలర్తో కంపేర్ చేస్తే రూపాయి కాస్ట్ అనేది రోజు రోజుకి పడిపోతూ వస్తుంది. దీనికి ప్రధాన కారణం చమురు. ఎస్, మీరు వినేది నిజమే. చమురుకి రూపాయికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? ప్రత్యక్షంగా చాలా సంబంధం ఉందండోయ్. మనం చమురుని దాదాపు 90% పక్క దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. సో దీన్ని మనం అమెరికన్ డాలర్లలో వాటికి ప్రైస్ చెల్లిస్తాం. ఇక్కడ మరో విషయం ఏంటంటే, ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ చమురు కాస్ట్ ఇంకా పెరిగిపోయింది. సో మనం హై కాస్ట్ పెట్టి చమురును కొంటున్నాం. అంతేకాకుండా మనం ఎక్స్పోర్ట్ చేసే వస్తువులకి సంబంధించి అమెరికా సుంకాలు విధించడంతో దాన్ని కూడా మనం హై ప్రైస్ తోటే ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో డాలర్ని మన దేశంలో నిలుపుదల చేయడం కొంచెం కష్టంగా మారుతోంది. అంతేకాకుండా మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం, ట్రేడ్ వర్గాలు బాగా దెబ్బతిన్నాయి, స్టాక్ మార్కెట్ పడిపోయింది అని. దీనికి కారణం కూడా ఫారిన్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో, ఫారిన్ ఇన్వెస్టర్స్ వాళ్ళ స్టాక్స్ అన్నీ తీసుకుని వాళ్ళ దేశానికి వెళ్ళిపోతున్నారు. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ కూడా నష్టాల్లోనే రన్ అవుతుంది. సో అంతేకాకుండా మన ఎక్స్పోర్ట్స్కి కూడా సుంకాలు విధించడం వల్ల మనం ఇక్కడ డాలర్ని స్టేబుల్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ మాత్రం ఎలాంటి ప్యానిక్ కాకుండా మన ఎక్స్పోర్ట్స్ ఫారిన్ కంట్రీస్తో సత్సంబంధాలు కొనసాగించడానికి డాలర్తో కంపేర్ చేస్తూ రూపాయి కాస్ట్ని మాత్రం స్టేబుల్ చేస్తూ ఈ మార్కెటింగ్ ఏదైతే ఉందో దీన్ని కంటిన్యూ చేస్తూ వస్తుంది. బట్ ఈ కనిష్టానికి పడిపోయేది రూపాయి విలువ ఇంకా ఇలా పడుతూ ఒక ప్రైస్ దగ్గరకు వచ్చి స్టేబుల్ అయిన తర్వాత అక్కడ మనకి నిలబడుతుంది. సో ఎప్పుడో దాదాపు 60-50 రూపీస్ ఈ నేపథ్యంలో సాగిన డాలర్ కాస్ట్ ఇప్పుడు 80s 90s ఉంది. నాకు తెలిసి 100 వరకు ఇది రావచ్చు. అక్కడ స్టేబుల్ అవుతుందేమో చూడాలి. ఇలాంటి మీకు తెలియని మరిన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటా. స్టే ట్యూన్ టు ఇన్ఫ్రా న్యూస్ ట్యూబ్.